కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టింది. అదేవిధంగా డీలిమిటేషన్కి సంబంధించి కూడా బిల్లు ప్రవేశపెట్టబోదు. ఏ బిల్లు అయినా సరే పార్లమెంట్లో పాస్ అవ్వాలంటే 2/3 వంతు మెజారిటీ ఉండాలి. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి పార్లమెంట్లో వీగిపోయిందంట. ఎందుకంటే 2/3 మెజారిటీ లేకపోవడంతో మహిళా బిల్లు వీగిపోయింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మహిళా బిల్లు అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లు ఈ రెండు కూడా పాస్ చేయించను అని చెప్పేసి ఆయన సవాల్ విసిరాడు. దాంట్లో భాగంగానే పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా గారు ఈరోజు ప్రకటన కూడా చేశాడు. 2/3 వంతు మెజారిటీ లేకపోవడంతో అది కంప్లీట్గా వీగిపోయింది. కేంద్రం ప్రవేశపెట్టిన చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు 131వ రాజ్యాంగ సవరణ లోక్సభలో వీగిపోయింది. మొత్తం 489 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు. మహిళా బిల్లుకు అనుకూలంగా 278 మంది ఓటేస్తే వ్యతిరేకంగా 211 మంది ఓటేశారంట. సో 2/3 వంతు మెజారిటీ ఉండాలి ఏ బిల్లు అయినా సరే పాస్ అవ్వాలంటే. కాబట్టి ఆ 2/3 మెజారిటీ లేకపోవడంతో మహిళా బిల్లు పార్లమెంట్లో వీగిపోయింది. సో పార్లమెంట్లో పాస్ అయితేనే మళ్ళీ రాజ్యసభలో కూడా పెడతారు. సో పార్లమెంట్లోనే వీగిపోయిందంటే ఇంకా అది రాజ్యసభ వరకు వెళ్ళదు. ఈరోజు మహిళా బిల్లు మీద చాలా సుదీర్ఘ ప్రసంగాలు కూడా ఇచ్చారు రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, నాయకురాలు చాలామంది బాగానే మాట్లాడారు. ఆమె కనిమిలి తమిళనాడు డిఎంకే పార్టీ ఎంపీ, ఆమె చాలా బాగా మాట్లాడింది, చాలా స్పష్టంగా మాట్లాడింది.